ప్రైజ్ ద లార్డ్ అండి. సెయింట్ మ్యాథ్యూస్ సెంటినరీ లూథరన్ చర్చ్, ఈస్ట్ ప్యారిష్ సంఘంలో మొట్టమొదటగా తన వాక్యాన్ని అందించడానికి దేవదేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సదావకాశాన్ని బట్టి దేవాది దేవునికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సెంటినరీ చర్చ్ యొక్క పాంప్లెట్ చూసినప్పుడు నాకు కింద భయం కలిగింది. ఎందుకంటే ఆ పాంప్లెట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెవరెంట్సే, లేమెన్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఆ రెవరెంట్స్ని చూసినప్పుడు వాళ్ళందరి మధ్యలో ఒక సామాన్యురాలైనటువంటి, ఎందుకు పనికిరాని నా పేరు కూడా ఉండడం అనేది నా యొక్క ధన్యతగా నేను భావించాను. ఆ విధంగా నాకు అవకాశం కల్పించినటువంటి సంఘ ప్యారిష్ పాస్టర్ గారైనటువంటి చక్రధర్ గారికి నా నిండు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా కుటుంబం తరపున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదికపై అలంకరించినటువంటి కాపరులందరూ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ కమిటీ వారికి, కూడి వచ్చినటువంటి సంఘం అంతటికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ధ్యానాంశంలోకి వెళ్ళడానికి ముందు దేవుని యొక్క నడిపింపు కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయినటువంటి నా దేవా, మీ యొక్క పరిశుద్ధ నామమునకు వేలాది వందనములు, స్తోత్రములు ఆయన. ఎన్నిక లేని నన్ను ప్రభానైనా తండ్రి, ఇంతటి ఘన చరిత్ర కలిగినటువంటి నాయన ఈ దేవాలయంలో ప్రభానైనా నన్ను నిలవబెట్టిన విధానం కొరకై మీకే వందనములు అయా. నాయన నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి ప్రభానైనా అయా. మీ శక్తిని దయచేయండి. విత్తబడే వాక్యము ప్రభ అనేక మందికి ప్రభ దీవెనకరంగా ఉండునట్లు ప్రభానైనా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ప్రభానైనా వినగలిగేటువంటి చెవులను, గ్రహించగలిగేటువంటి మనసును దయచేసి మా అందరి మధ్య మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును, మీ యొక్క సన్నిధిని మాపై ఉంచి నడిపించమని ఈ కొద్ది మనవులు క్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈనాటి మన ధ్యానాంశము ప్రకాశమానమైన వేకువ చుక్క. ఈ ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్క మరి ఈ లోకానికి రావడానికి ఏంటి కారణం అని ధ్యానించడానికి ముందు ఒకసారి పాత నిబంధన గ్రంథము చివరి గ్రంథము మలాకి 4వ అధ్యాయము 6వ వచనం కనుక చూసినట్లయితే అక్కడ ఒక పదం మనకు కనిపిస్తుంది. ఏమనంటే, నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు. చాలమ్మా థ్యాంక్ యూ. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అంటే ఇక్కడ చివరి పదము మనకేం కనిపిస్తుందంటే శాపం అనే చివరి పదము మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి అదేవిధంగా క్రొత్త నిబంధన గ్రంథము లాస్ట్ పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును కాక, ఆమెన్. అక్కడ మనకేం కనిపించిందండి? శాపం కనిపించింది. మరి ఇక్కడేం కనిపిస్తుంది? కృప కనిపిస్తుంది. అక్కడ శాపం అంట. ఎవరికి శాపము? గల్తీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం కనుక చూసుకున్నట్లయితే, ధర్మశాస్త్ర విధులయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు. ఎవరంటండి శాపగ్రస్తుడు? ధర్మశాస్త్రమందు నిలకడగా ఉండని ప్రతివాడును కూడా ఏమవుతాడు? శాపగ్రస్తుడు. అక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించినటువంటి వారందరూ కూడా ఏమవుతారు? శాపగ్రస్తుడు అవుతారని చెప్తున్నారు. మరి ఇక్కడ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆఖరి పదం ఏమంటున్నాడు? కృప. అంటే శాపం స్థానంలో మనకేమొచ్చింది? కృప అనేది వచ్చింది. ఈ కృప అనేది ఎవరికి ఇస్తాడంట? ఏముంది కృప తర్వాత? ఏముందండి? కృప ఎవరికి తోడై ఉంటుంది? పరిశుద్ధులకు తోడై ఉంటుంది. కృప ఎవరికి? పరిశుద్ధులకి తోడై ఉంటుంది. అందరికీ కాదు. ఎవరికి? పరిశుద్ధులకి. పరిశుద్ధులుగా మార్చబడడం అనంటే ఎప్పుడు మనం పరిశుద్ధులుగా ఉంటాము? ఎందరో ఆయన్ని అంగీకరించి ఆయన కుమారులుగా అవుతారో, కుమార్తెలుగా అవడానికి ఇష్టపడతారో వారిని ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధులుగా మార్చటం.
అందుకోసం ఆయన ఏం చేశాడంటే తన కృపను మరి మనకి పరిశుద్ధులుగా మార్చటం కోసం అని చెప్పేసి ఆయన శాపగ్రస్తులమైనటువంటి మనముల్ని శపించకుండా తన కృపను చూపిస్తే ఆ కృప ద్వారా నీవు నేను పరిశుద్ధులుగా మార్చబడి ఆయనతో పాటు నిత్యరాజ్యములో నివాసం ఉండడం కోసమే ఆయన ప్రకాశమానమైనటువంటి వేకువ చొక్కగా ఆయన నీ కోసము నా కోసము ఈ లోకానికి రావడము జరిగిందనమాట. రక్షకుడుగా ఆయన పుట్టాడు. చీకటిలో మరి ఉన్నటువంటి గొర్రెల కాపర్ల చుట్టూ ఏం ప్రకాశించింది? మహిమ ప్రకాశించింది. ఈ దినము చీకటిలో అంధకారంలో పాపస్థితిలో నీవు నేను గనక ఉన్నట్లయితే ఆ మహిమలో ఉన్నటువంటి ఆయన నీ కోసము నా కోసము తన అమర్త్యుడైనటువంటి ఆ దేవుడు దేవలోకంలో దేవునితో పాటు ఉండవలసినటువంటి ఆయన నరరూపిగా నరావతారుడిగా ఆయన నీ కోసము నా కోసము వచ్చి తన యొక్క ప్రాణాన్ని ఇచ్చాడు. దేనికోసమంటే అంధకారంలో ఉన్నటువంటి నిన్ను, పాపస్థితిలో ఉన్నటువంటి నిన్ను, పాపంలో ఉన్నటువంటి చీకటి బ్రతుకుతున్నటువంటి నీ కోసము నా కోసము ఆయన ఏమై వచ్చాడు? ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్కై వచ్చాడనమాట. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో కనుక చూసినట్టయితే చీకటి అగాధ జలముపై కమ్మి ఉండెను. అక్కడ ఏముంది? చీకటి అగాధ జలముపై కమ్మి ఉండెను. చీకటి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే చీకటిని వెలుగును వేరు చేశాడు. చీకటి నుండి వెలుగును వేరు చేశాడు. వేరు చేశాడు. ఈ చీకటికి వెలుగుకి ఎప్పుడు కూడా వైరమి. అవి రెండు కూడా ఇద్దరు కూడా బద్ధ శత్రువులే. ఎందుకంటే చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు, వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు. ఇవి రెండు కూడా ఏంటి? ఇద్దరు కూడా బద్ధ శత్రువులే అనమాట. మరి ఆయన అంటున్నాడు వచ్చి, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను ఈ లోకానికి ఏమై ఉన్నాను అంటున్నాడు? వెలుగై ఉన్నాడు. వెలిగించటానికే, నిన్ను నన్ను వెలిగించటం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నేను లోకానికి వెలుగై ఉన్నాను అని అంటున్నాడు. అంటే ఈ దినము మనము క్రిస్మస్ కాలంలో ఉన్నాము. క్రిస్మస్ జరుపుకోవడానికి ఎందుకు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాము? రక్షకుడు పుట్టాడు అని మనము క్రిస్మస్ జరుపుకుంటున్నాం. అయితే రక్షకుడు ఎందుకోసం పుట్టాడు? ఏం చేయడం కోసం పుట్టాడు? నీ జీవితంలో నా జీవితంలో ఏం తీసుకురావడానికి పుట్టాడు? వెలుగుని తీసుకురావడానికి ఆయన పుట్టాడు. అంటే ఎంతమంది అయితే ఆయన బిడ్డలుగా ఆయన్ని అంగీకరించి ఆయన్ని మనము ఆధారం చేసుకుని బ్రతుకుతున్నామో, క్రీస్తు స్వరూపంలోకి మనము మార్చబడ్డామో, మరి క్రైస్తత్వమును అనుసరిస్తున్నటువంటి మన అందరము కూడా మనమందరం కూడా ఎవరిమి? వెలుగు సంబంధులము. నీవు నేను ఆయన అంగీకరించామంటే, ఆయన అనుసరిస్తున్నామనంటే ఆయన వేకువ చుక్క మనలో ఉంది. ఆయన వెలుగు ఏముంది? మనలో ఉంది. కనుకనే ఈ దినము మనం ఇక్కడ కూర్చుని ఆయన్ని మనం ఏం చేయగలుగుతున్నాము? ఆరాధించగలుగుతున్నాం. అంటే నీవు నేను ఏమిటి? వెలుగు సంబంధులము. వెలుగు సంబంధులం అంటే వారి యొక్క జీవితం ఎలా ఉండాలి? ఏంటి? వెలుగు సంబంధులకి ఒక నిరీక్షణ ఉంటుంది. ఏంటి ఆ నిరీక్షణ? మనకందరికీ ఉన్న నిరీక్షణ ఏంటండి? మనమందరం కూడా ఎక్కడికి వెళ్తాము? నిత్యరాజ్యానికి వెళతామనేటువంటి ఒక నిరీక్షణ కలిగి ఉన్నాము. అంతకు మించి మనందరికీ కూడా ఒక శ్రేష్టమైనటువంటి జీవితము ఈ లోకంలో జీవించాలని చెప్పేసి మనల్ని హెచ్చరిక చేయడం కూడా జరిగింది. కేవలము నేను క్రీస్తుని కలిగి ఉన్నాను, క్రైస్తవుని అని చెప్పుకున్నంత మాత్రాన మనలో వెలుగు ఉండదు. ఆ వెలుగు ఇతరులకు ఏం చేయాలి? ప్రసరించే వారంగా ఉండాలి. వెలుగు అనేది మన జీవితాల్లో మాదిరికరంగా, ఇతరులకు మాదిరికరంగా చూపించే వారంగా మనము నీవు నేను ఉండాలి. ఆ విధంగా లేనప్పుడు మనం క్రైస్తవులని చెప్పుకున్నా అన్యులకి మనకి ఏమన్నా తేడా ఉంటుందా? ఏమి తేడా ఉండదు. దేవుని ఎరగని వారు దేవుని కలిగి ఉన్నాము, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడ్డాము, క్రీస్తును కలిగి ఉన్నాము అని చెప్పేసి విశ్వసించేటువంటి నీవు నేను మన ఇద్దరం కూడా ఒకే మార్గంలో నడిస్తే చీకటికి వెలుగుకి తేడా ఏముంటుంది? చీకటికి వెలుగుకి తేడా ఏమన్నా ఉంటుందా? ఏమీ ఉండదు. ఆయన చీకటిలో ఉండడానికి కాదు వచ్చింది, ఆయన వేకువ చుక్కై నీ కోసము నా కోసము ఆయన వచ్చాడు. ప్రకాశించటానికే వచ్చాం.
ఆయన దీపాన్ని వెలిగించి మనము పుంచెం కింద పెట్టాం కదా. దీపం వెలిగించి ఎక్కడ పెడతాము? దీపస్తంభం పైన పెడతాం. ఎందుకని? అనేకులకి ఏమిస్తుంది? దీపము వెలుగునిస్తుంది. మరి వెలిగింపబడ్డాం కదా, క్రీస్తుని కలిగి ఉన్నాం కదా, క్రీస్తుని స్వారూప్యంలోకి వచ్చాం కదా. మనము వెలుగు సంబంధులుగా ఉన్నామా? మన జీవితాల్లో ఎన్ని క్రిస్మస్లు వస్తున్నాయి, ఎన్ని క్రిస్మస్లు వెళ్ళిపోతూ ఉన్నాయి. క్రిస్మస్లు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. దానికి అర్థం ఏమన్నా ఉందా? ప్రకాశమానమైన వేకువ చుక్కగా ఆయన వచ్చినప్పుడు నీవు నేను వెలిగింపబడకుండా ఆచారంగా నామమాత్రపు క్రైస్తవులుగా, నామమాత్రపు బిడ్డలుగా మనం ఉంటే ఆయన నీ కోసము నా కోసము చాలా దుఃఖిస్తాడు. అందుకోసం కాదు కదా చీకటి నుండి నన్ను వేరు చేసింది. లోకానికి మనము వేరై ఉండాలి. లోకము నుండి మనం ఏం చేయబడాము? వేరు చేయబడిన మన జీవితాలు ఇతరులకి వెలుగునిచ్చే వారంగా ఉండాలి. క్రిస్మస్ అంటేనే వెలుగు, ప్రేమను పంచటం. వెలుగు సంబంధుల్లో మాత్రమే ఈ ప్రేమను పంచగలిగేటువంటి గుణం ఉంటుంది. క్రిస్మస్ వస్తుందంటే క్రిస్మస్ అయిపోయిన మరుసటి రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాబోయేటువంటి క్రిస్మస్ కొరకు మనం ఏం చేస్తాము? రకరకాలైనటువంటి ప్లాన్స్ వేసుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం ఇలా జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఇలా కాదు, ఇంకెంతకన్నా ఘనంగా చేయాలి, ఇంకెంతకన్నా చాలా ఘనంగా చేయాలి. పెద్ద స్టార్, ఈ సంవత్సరం ఇంత అడుగుల స్టారే పెట్టాను, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎత్తైన స్టార్ పెట్టాలి, ఇంకా ఎత్తైన ట్రీ పెట్టాలి, ఇంకా మంచి ఖరీదైన బట్టలు కొనుక్కోవాలి, ఇంకా మంచి వంటలు వండుకోవాలి అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్లాన్లు వేసుకుంటూ ఉంటాం. కానీ మనకు టార్గెట్ అది కాదు. లోకము నుండి వేరు చేయబడిన వారము, వెలుగు సంబంధులుగా మార్చుకున్నటువంటి నాకు ప్రణాళిక అది కాదు. మనకు ఒక టార్గెట్ ఉంది. ఏంటంటే వెలుగు సంబంధులమైనటువంటి మనము అనేక మందిని ఎందులోకి నడిపించాలి? వెలుగులోకి నడిపించాలి. అనేక మందిని వెలుగులోకి నడిపించాలి. ఒక టార్గెట్ పెట్టుకుందాం. 2024 ఈ క్రిస్మస్ వస్తుంది. ఇంకా కొన్ని దినాలు ఉంటే క్రిస్మస్ అయిపోతుంది. కనీసము ఈ 2024 సంవత్సరం నుంచి 25వ సంవత్సరం క్రిస్మస్ వచ్చేలోపు కనీసం నేను ఒక్క ఆత్మనైనా వెలిగిస్తానా? సంగమా, ఒక టార్గెట్ పెట్టుకుందాం. ఆత్మలను రక్షించే భారము నా మీద ఉంచి వెళ్ళాడు ఆయన ఏమంటాడు? శిష్యులతోటే వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళి అక్కడ ఒక ఆజ్ఞ. ఏం ఆజ్ఞ? వెళ్ళి ఏం చేయాలి? సువార్తని ప్రకటించాలి. సువార్త ప్రకటించడం అంటే కేవలము రెవరెన్స్కి మాత్రమే కాదు, సువార్తను ప్రకటించటం కాదు. ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంది. ఆజ్ఞ ఇచ్చాడు అక్కడ. మీరు వెళ్ళి సర్వలోకానికి ఏం చేయాలి? సువార్తని ప్రకటించాలి. క్రీస్తుని కలిగి ఉన్నావు కదా, వెలిగింపబడ్డావు కదా. మరి వెలిగింపబడిన నీవు నేను ఏం చేయాలి? ఆత్మల భారం కలిగిన వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. మనం చూస్తున్నాం. ప్రవచనాల నెరవేర్పుల్ని మనము చూస్తూ ఉన్నప్పుడు మరి మనం వెలిగింపబడ్డాము. మనతో పాటు మన తోటి వారు కూడా ఏమవ్వాలి? నశించకూడదు కదా. ఏ ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నీవు నశించిపోకూడదని నిన్ను రక్షించుకున్నాడు. మరి మిగతా వాళ్ళకి మనం ఏం చేయాలి? మార్గాన్ని చూపించాలి. ఆ టార్గెట్ పెట్టుకుందాం. క్రిస్మస్ వస్తుందండి. మనం క్రిస్మస్ ఎలా స్టార్ట్ అవుద్దంటే ఇంటి పని దగ్గర నుంచి మొదలు పెడతాం. ఇంటిని శుభ్రం చేయడం దగ్గర నుంచి మొదలు పెడతాం కదా. ఇంటిని శుభ్రం చేస్తాం. ఇక రకరకాలైన పనులు చేసి లాస్ట్కి ఏ పనితో ముగిస్తుందండి? పంటి పనితో అయిపోద్ది క్రిస్మస్. అవునా? ఇంటితో మొదలైన పని క్రిస్మస్ దేంతో ముగించబడుతుంది? పంటితో. తినేసేమంటే ఇక పంటికి పని చెప్పామంటే ఇంక క్రిస్మస్ అయిపోయినట్టే. ఆ మధ్యాహ్నానికి ఇక మళ్ళీ క్రిస్మస్ అయిపోయినట్టు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి మళ్ళీ అప్పుడు గుర్తు వస్తుంది. నో అండి, అది కాదు. క్రీస్తుని కలిగి ఉన్న మనము అలా ఉండకూడదు. వెలుగు సంబంధులము. టార్గెట్ పెట్టుకుందాము. అనేక మందిని వెలుగులోకి నడిపించడానికి నిశ్చయించుకుందాము. దేవుడి రాత్రికాల సమయం హెచ్చరిక చేస్తున్నాడేమో. ప్రియ సంగమా,
హెచ్చరికను స్వీకరించండి. హెచ్చరికను జ్ఞాపకంలో డెప్త్లోకి ఉంచుకోనండి. నిత్యం అది గిరగిరా తిరుగుతూ ఉండాలి. హెచ్చరికను జ్ఞప్తికలోకి పెట్టుకోండి. మరి ఆ క్రీస్తు ప్రేమను, ఆ వెలుగును లోకమంతటికి చాటి చెప్పేటువంటి బాధ్యత నీపై నాపై ఉంచాడు దేవుడు. యేసుక్రీస్తుని ఏమంటారంటే ప్రవచన పురుషుడు అని చెప్పేసి అంటారు. ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు దాదాపుగా 300 ప్రవచనాలు అక్కడ మనం చూస్తూ ఉంటాం. 300 ప్రవచనాలు ఉన్నాయి. మరి క్రీస్తు యొక్క జననం గురించి, ఆయన పొందినటువంటి శిలువ శ్రమలను గురించి, తర్వాత ఆయన మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి అనేక ప్రవచనాలు మనకు అక్కడ లిఖింపబడి ఉన్నాయి. ఆ ప్రవచనాల నెరవేర్పును బట్టి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం కనుక చూసినట్లయితే, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. ఎవరిని పంపించారండి? అద్వితీయ కుమారుని పంపించారు. దేనికోసం పంపించాడు? మనము ఆయన ద్వారా జీవించున్నట్లు. మనము ఎవరిలో జీవించాలి? ఆయనలో జీవించాలి. ఆయనలో జీవించటం కొరకు ఆయన దేవుడు ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని నీ కోసము నా కోసము పంపించాడు. అంటే పాపులను రక్షించడానికి, అంధకారం నుండి విమోచించడానికి ఆయన కుమారుడుగా ఈ లోకానికి పంపబడ్డాడు. కుమారుడు అంటే అర్థం ఏంటంటే పాపాలు తీసివేయవాడు అని అర్థం. కుమారుడు అంటే పాపాలు తీసివేయవాడు. కు అంటే కుచితుడు, మారుడు అంటే పాపం తీసివేయవాడు అని అర్థం. కుచితుడు అంటే పాపము, చెడ్డ పనులు, పాపం అనమాట. అందుకే కుమారుడు పుట్టినప్పుడు సంతోషిస్తారా జనము? కుమార్తె పుట్టినప్పుడు సంతోషిస్తారా? హిందూ ఆచార ప్రకారము వారికి ఒక నమ్మకం ఉంటుంది. ఏమని? కుమారుడు ఏం చేస్తాడంట, తలకొరువు పెడితే వారిని ఎక్కడికో ఏదో లోకానికి తీసుకెళ్తారంట. కుమారుడు లేకపోతే చాలా బాధపడతారు వాళ్ళు. ఇక్కడి నుంచి వచ్చింది అది. మానవుడిగా ఉన్నటువంటి ఆయన మనిషి పాపాలను తీసేస్తాడా? మనిషి పాపం తీసేస్తాడా? కాదు కదా. మనిషి తల కొరువు పెట్టినంత మాత్రాన పాపాలు కడిగివేయబడతాయా? ఒక కుమారుడు వచ్చి తలకొరువు చితికి నిప్పంటించినంత మాత్రాన పాపాలు కడిగివేయబడవు. ఆయన ఏం చేశాడు? నీ కోసము నా కోసము ఆయన కుమారుని పంపించాడు. ఆయనతో ఉండడం కోసము, ఆయనతో జీవించడం కోసము, ఆయన నిత్య రాజ్యములో నీవు నేను వారసులు అవ్వడం కోసమే ఆయన తన అద్వితీయ కుమారుని ఈ లోకములోకి పంపించడం జరిగింది. మరి పాత నిబంధన, క్రొత్త నిబంధనలో కనుక చూసుకున్నట్లయితే ఈ యేసుక్రీస్తు వారిని గురించి దాదాపుగా యేసుక్రీస్తు వారికి దాదాపుగా 777 బిరుదులు ఉంటాయి. 777 బిరుదులు. ఈ సంఖ్య దేనికండి గుర్తు? 7 దేనికి గుర్తు? సంపూర్ణతకు గుర్తు కదా. 777 బిరుదులు అంటాయి. ఈనాటి మన లేఖన భాగంలో చూసుకున్నట్లయితే మనకి 2 బిరుదులు మనకు అక్కడ చూస్తూ ఉంటున్నాం. 2 బిరుదులు మనము అక్కడ చూస్తుంటున్నాం. చూద్దాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే, నేను దావీదు వేరు చిగురును సంతానమును. ఫస్ట్ బిరుదు ఏంటండి అక్కడ? నేను దావీదు వేరు చిగురును సంతానమును. రెండో బిరుదు ఏంటంటే ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. అంటే ఇక్కడ ప్రకటన గ్రంథము పాత నిబంధనలో ప్రవచనాల నెరవేర్పు, మెస్సియా రాక కోసం అనేక ప్రవచనాలు ప్రవచింపబడ్డారు. ఆ ప్రవచనాల నెరవేర్పును బట్టే ఇక్కడ ఒక వచనం చూసుకున్నట్లయితే ముందు ఈ 16వ వచనం స్టార్ట్ అవ్వడానికి ముందు ఏమంటాడంటే, యేసు అను నేను నా దూతను పంపి. ఎవరిని పంపిస్తున్నాడు? యేసు తనకు తానే స్వయంగా చెప్తున్నాడు. ఈ ప్రవచనం నెత్తిపట్టి చెప్తున్నాడు. యేసే దావీదు చిగురు. ఆయనే తన పేరు మీద చెప్పబడినటువంటి ఆ ప్రవచనం యొక్క నెరవేర్పును గురించి ఆయనే ఎత్తిపట్టి దాన్ని చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు? ఐ ఆమ్ రూట్ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ డేవిడ్. నేను ఎవరిని? దావీదు
వేరు చిగురును అని చెప్తున్నాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం కనుక చూసినట్లయితే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? యెషయా మొద్దు నుండి. యెషయా కుమారుడైనటువంటి దావీదు వంశం నుంచి. యేసు యూదా గోత్రంలో యెషయా కుమారుడైనటువంటి దావీదు వంశం నుంచే జన్మించాడు. అక్కడి నుంచే ఈ వేరు చిగురు పుట్టింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడింది. అక్కడ యేసుక్రీస్తు వంశావళి అని రాయలా, ఏమని రాయబడింది? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే ఇక్కడ నేను ఎవరిని? దావీదు వేరు చిగురుని. అందుకోసమే ఇక్కడ ఏమని దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడింది. మరి అంటే ఆయన దావీదు కుమారుడుగా పిలవడానికే ఇష్టపడ్డాడు. అక్కడ దావీదు కుమారుడనే పిలుస్తున్నారు. గుడ్డివాడైనటువంటి భర్తమయ్య ఏమని పిలుస్తున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. యేసు అనట్లేదు, ఆయన ఏమంటున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్పేసి కేకలు వేస్తున్నాడు. యేసు దావీదు చిగురును, సంతానమును మాత్రమే కాకుండా ఇంకా తనను గురించి తాను ఏం చెప్పుకుంటున్నాడంటే, ప్రకాశమానమైన వేకువ చుక్కను అని కూడా చెప్పుకోండి. తన గురించి తాను చెప్పుకున్నా, ఐ ఆమ్ బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్. నేనేంటి? వేకువ మార్నింగ్ స్టార్, బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్, వేకువ చుక్కని అని చెప్పేసి చెప్పుకున్నాడు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనములో అక్కడ బిలాము యేసుని గురించి ప్రవచిస్తున్నాడు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. నక్షత్రం ఎక్కడి నుంచి పెడుతుందండి? యాకోబులో ఉదయించును. అంటే క్రీస్తు యొక్క రాకని ఇక్కడ బిలాము దేంతో పోలిస్తున్నాడు? ఉదయ నక్షత్రం లాంటిది అని చెప్పి చెప్తున్నాడు. క్రీస్తు యొక్క రాక మార్నింగ్ స్టార్, ఉదయ నక్షత్రం లాంటిది. ఉదయము అనేది ఏంటి? ఒక కొత్త రోజును ప్రకటిస్తుంది. రాత్రి అయిపోయిన తర్వాత మళ్ళా ఉదయం వచ్చినప్పుడు మనకేమవుతుంది? కొత్త దినము, కొత్త దినాన్ని మనము స్టార్ట్ చేస్తాం. అంటే క్రీస్తు నీ జీవితంలో వెలిగింపబడ్డాడు అనుకోండి, ఆ నక్షత్రము నీలో ఉదయించింది అనుకోండి, అప్పటి వరకు చీకటి సంబంధులుగా ఉన్నటువంటి నీవు నేను, చీకటిలో అంధకారంలో ఉన్నటువంటి మనము, ఎప్పుడైతే క్రీస్తు అనేటువంటి వేకువ చుక్క, ఉదయ నక్షత్రం, ఆ మార్నింగ్ స్టార్ మన హృదయంలో ఉదయించింది అనుకోండి, మనకి ఏమవుతుంది? ఒక కొత్త జన్మ, కొత్త రూపం వస్తుంది. అప్పటి వరకు మన జీవితం వదిలేస్తాం, పాత జీవితం వదిలేస్తాం, రోత జీవితం వదిలేస్తాం, మురికి పట్టిన మన జీవితాలు, మనం ఎలాంటి వారము? మురికి పట్టిన వారము. ఆ మురికి అంతా కూడా ఏం చేస్తాము? వదిలివేస్తాం. ఎప్పుడు వదిలేస్తాము? ఉదయ నక్షత్రము మనలో ఉదయించినప్పుడు మాత్రమే. అలా కాకుండా నాలో ఉదయ నక్షత్రం ఉదయించిందని చెప్పుకుంటూ అదే జీవితం, అదే బ్రతుకు బ్రతికేమనుకోండి, దానికి ఏమీ సార్థకత ఉండదు. ఉదయ నక్షత్రం మనల్ని చూసి ఏం చేస్తారు? అన్యులు హేళన చేస్తుంటారు. అన్యులు మనల్ని చూసి హేళన చేస్తున్నారంటే నిన్ను చూసి నన్ను చూసి హేళన చేయటం కాదు. ఎవరిని హేళన చేస్తున్నట్టు? దేవుణ్ణి హేళన చేస్తున్నట్టు. మన జీవితాలు దేవుని హేళన చేసేవిగా ఉండకూడదు. మన జీవితాలు, మన రోత బ్రతుకులు మారినాయి. మనము వెలుగు సంబంధులుగా వచ్చాము, చీకటి నుండి వేరు చేయబడ్డాం. చీకటికి వెలుగుకి ఏం పొత్తు లేదు కదా. అవి రెండు కలిసి ఉండవు కదా. చీకటి వెలుగు ఎప్పుడు రెండు పక్కనే ఉండవు. అవి రెండు కూడా ఎప్పుడు కూడా బద్ధ శత్రువులే. చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు, వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు. కానీ అవి రెండు మనలో పెట్టుకొని ఉండాలంటే సాధ్యమా? అవి రెండు మనం కలిగి ఉండడం అంటే సాధ్యమా? ఉంటే చల్లగానే ఉండాలి, లేకపోతే వెచ్చగానే ఉండాలి. నులివెచ్చగా ఉంటే ఏం చేస్తానంటున్నాడు ఆయన? ఉమ్ము వేస్తానంటున్నాడు. ఉమ్ము వేసుకోవడానిక ఆయన నరరూపుడుగా ఈ లోకానికి వచ్చింది? ఉమ్ము వేయబడ్డానిక మనల్ని ఉమ్ము వేయడానికి వచ్చాడా? నో.
ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకోవడానికి వచ్చాడు. నిన్ను నన్ను తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవడానికి ఆయన అమరత్వం కలిగినటువంటి ఆయన, దేవుడైనటువంటి ఆయన నీ కోసము నా కోసము నరావతారుడుగా, దాసుడుగా, రిక్తుడుగా ఆయన నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు. ప్రియసంగమా, ఒక్కసారి ఆలోచించుకుందాం. ఎలా ఉంది నీ జీవితంలో, నీ బ్రతుకులో ఉదయ నక్షత్రం ఉదయించిందా? ప్రశ్నించుకుందాం. ఉదయ నక్షత్రము ఉదయించిందని చెప్పుకుంటూ బ్రతుకుతున్నామా? ఉదయించింది అని చెప్పుకుంటూ బ్రతికితే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మనం ఎంత మందిరాలకు వచ్చి కూర్చున్నా, మనం ఎంత చేసినా కూడా ఉపయోగం ఏమీ లేదు. ఆదివారం టెన్షన్గా చర్చికి వెళ్తాం, అసలు ఒక్కరోజు మానడానికి కూడా ఇష్టపడం. కానీ మన బ్రతుకులు మారవే, మన జీవితాలు మారట్లేదే, మన స్థితి మారట్లేదే. మన బ్రతుకులు మారకుండా, మన స్థితి మారకుండా ఆదివారం వచ్చి చర్చిలో కూర్చుని అదే రోత బ్రతుకుతా ఉంటే ఎలా? ఈ రాత్రికాల సమయం అందు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సంఘం, మా జ్ఞాపకం చేసుకుందాం. ఉదయ నక్షత్రాన్ని హృదయంలో వెలిగించుకుందాం. ఇంకా చోటు ఇవ్వలేదేమో, ఇంకా తావి ఇవ్వలేదేమో. ఆయన నీ హృదయం దగ్గరే ఉన్నాడు, నీ హృదయపు తలుపులు తడుతూనే ఉన్నాడు, నిన్ను పిలుస్తూనే ఉన్నాడు. తీద్దాం తలుపులు. ఆచారబద్ధంగా నామకార్థ క్రైస్తత్వం కలిగి కాదు మనం జీవించాల్సింది, నామకార్థం కాదు. మరి ఉదయ నక్షత్రం, స్టార్ అనేది సింబల్ ఆఫ్ పవర్. స్టార్ అనేది సింబల్ ఆఫ్ పవర్. అక్కడ ఏమంటుంది? ఇశ్రాయేల్ నుండి ఏమలేస్తుంది? నక్షత్రములో ఉదయించును, యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. అంటే రాజదండం ఆయనకున్నటువంటి సార్వభౌమాధికారాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. బిలాం ప్రకటిస్తున్నాడు, ఆయనకున్న అధికారాన్ని ప్రకటిస్తున్నాడు. వేకుచుక్క, ప్రకాశమానమైనటువంటి వేకుచుక్కగా ఆయన వచ్చినారు ఈ లోకానికి. ఆయనకున్నటువంటి పవర్ను గురించి తెలియజేస్తుంది. రాజదండము, సర్వలోకం మీద ఆయన అధికారి, సర్వాధికారి ఆయనే. స్టార్, చాలా వాళ్ళు ప్రతి దేశం కానీ ఏదైనా ప్రోడక్ట్ లేదా కంపెనీస్ కానీ ఏం చేస్తారు? వాళ్ళ యొక్క ప్రోడక్ట్ కొరకు స్టార్ రేటింగ్స్ అడుగుతూ ఉంటారు కదా. మీరు ఏదైనా షాపింగ్కి వెళ్ళారనుకోండి, మా షాప్ రేటింగ్స్ ఏంటి అని అంటారు. ఏదైనా ప్రోడక్ట్ ఆన్లైన్లో పర్చేజ్ చేస్తామనుకోండి, ప్రోడక్ట్స్ స్టార్ రేటింగ్స్ అడుగుతారు. అంటే ఇట్ ఈజ్ సింబల్ ఆఫ్ పవర్. స్టార్ అనేది పవర్ యొక్క సింబల్గా ఉంది. మరి ఈయన దేని మీద అధికారం కలిగి ఉన్నాడు? క్రీస్తుని బిలాము ఇక్కడ వెలిగించే నక్షత్రంగా చెప్పట్లేదు, ఆయనకున్నటువంటి సార్వభౌమాధికారాన్ని గురించి కూడా ఇక్కడ బిలాము ప్రవచిస్తూ ఉన్నాడు. ఎవరి మీద అధికారం ఉంది? సర్వలోకం మీద ఆయనకే అధికారం ఉంది. సర్వాధికారి ఆయనే. ఆయన సాతాన్ మీద అధికారం చేశాడు, రోగుల మీద అధికారాన్ని చూపించాడు, మరి ముఖ్యంగా మరణం మీద ఆయన తన అధికారాన్ని చూపించాడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. తిరిగి అదే అధికారంతో మరలా మహిమ స్వరూపుడే ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. మరి దావీదు మొదటి యెరూషలేమును స్థాపిస్తే ఇక్కడ ఆయన రాబోతున్నాడు. నూతన యెరూషలేమును స్థాపించడం కోసం ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు అనమాట. ఆ అధికారం కూడా వచ్చేటప్పటికి, ఆయన వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలి? సిద్ధపడే వారంగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం కనుక చూసినట్లయితే, తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఎవరి యందు లక్ష్యం ఉంచితే మనకు మేలు కలుగుతుంది? ఉదయించు వెలిగించేటువంటి ఆ దీపం మీద మనం ఏం కలిగి ఉండాలి? లక్ష్యం ఉంచాలి. ఇక్కడ లక్ష్యం ఉంచాలంటే ఆ వాక్యము చీకటి గల చోట వెలిగించు దీపమై ఉన్నది.
ఇక్కడ వాక్యము అనంటే ఎవరంటే మనం చూస్తాం, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యం ఎవరు? దేవుడు. ఇక్కడ దేవుడే ఏమై ఉండాలి? మనలో ఉండాలి. దాని యందు, ఆ దేవుని యందు గనక మనం ఉదయించినటువంటి ఆ వాక్యము, ఆ దీపము గనక మనలో ఉన్నట్లయితే అప్పుడు మనకేమవుతుందంట? లక్ష్యం ఉంచిన మనకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఆ వాక్యం మనలో నివసించాలి. ఆ విధంగా నివసించినట్లయితే మనలో మనకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఆ మేలునివ్వడం కోసమే, దానికోసం ఆయన ఏమై వచ్చాడు? వేకువ చుక్కాయి నీకోసమో నా కోసం ఆయన వచ్చాడు. ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్కాయి ఇచ్చాడు. చీకటిలో ఉన్నటువంటి ఆ గొర్రె కాపర్ల చుట్టూ ఏం ప్రకాశించింది? మహిమ, ఆయన యొక్క మహిమ ప్రకాశించింది. అదే మహిమ నీ చుట్టూ నా చుట్టూ కూడా ప్రకాశిస్తాను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మరి మనము వెలుగు సంబంధులంగా జీవించాలి. చీకటి సంబంధులు మాత్రము మనము ఎన్నటికీ కాదు. చీకటి సంబంధులుగా ఉండడానికి నిన్ను నన్ను ఆయన తన అరచేతిలో చెక్కుకోలేదు. వెలుగుగా ప్రకాశించే వారంగా, అనేక జీవితాలను, అనేక బ్రతుకులను మార్చే వారంగా, అనేకుల్ని వెలుగు సంబంధులుగా తీర్చిదిద్దడానికి ఆయన నిన్ను నన్ను ఏం చేశాడు? తన అరచేతిలో చెక్కుకున్నాడు. ఆయన కలిగిన ఉండే వారంగా, చీకటి లోకము నుండి నిన్ను నన్ను ఏం చేశాడు? వేరు చేశారు, సపరేట్ చేశాడు. ఆయన తెలుసుకోవటమే వేరు చేయబడిన మనము వెలుగు సంబంధులుగా బ్రతుకుదాం. 17వ వచనం కనుక చూసినట్లయితే అక్కడ మనకు ఒక ఇన్విటేషన్ కనిపిస్తుంది, ఆహ్వానిస్తున్నాడు. 17వ వచనం కూడా మనకేంటండి? అక్కడ ఆ ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినివాడును రమ్ము అని చెప్పవలను, దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఇక్కడ ఏం పిలుస్తున్నాడండి? అది ఇన్విటేషన్, ఆహ్వానిస్తున్నాడు. ఆ ఆహ్వానం కూడా ఎలా ఇస్తాడంట? ఉచితంగానే రండి అని పిలుస్తున్నాడు. ఆదికాండములో ఆదాము తప్పు చేశాడు, పాపం చేసి ఏం చేశాడు? దాక్కున్నాడు. అక్కడ ఆదికాండంలో ఆదాము నీవెక్కడున్నావు రా అన్నాడు. ఆదాము నీవెక్కడున్నావు రా అన్నాడు. అక్కడ ఆదికాండంలో అన్న ఆ రా అన్న పిలుపు ఇక్కడ ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ఏమని పిలుస్తున్నాడు? కృపామయుడు, దయగలిగిన దేవుడు ఏమని పిలుస్తున్నాడు? ఇక్కడ కూడా శపించబడట్లా, శాపగ్రస్తులు అన్న ఆయన తన కృపను చూపిస్తూ పరిశుద్ధులుగా మార్చటం కోసము ఆయన ఏమని పిలుస్తున్నాడు? నిన్ను నన్ను రా అని పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. అంటే పాపం వల్ల రాబోయేటువంటి తీర్పును గురించి మనిషిని హెచ్చరించిన తర్వాత దేవుడు మరొక ఆహ్వానంతో ఈ ప్రకటన గ్రంథం అనేది ముగుస్తూ ఉంది. ఆహ్వానిస్తున్నాడు, రా అని ఆహ్వానిస్తున్నాడు. ఇక్కడ యేసు రక్షకుడుగా ఉదయించాడు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. నా ద్వారా, ఆయన అంగీకరిస్తేనే ఎవరి దగ్గరికి వెళ్ళగలం? మనము తండ్రి దగ్గరికి వెళ్ళగలము అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే. దేవుడు మనిషికి దేవునికి మధ్యవర్తి కూడా ఒక్కడే. ఎవరు ఆ మధ్యవర్తి? యేసుక్రీస్తే. ఎవరు ఆ మధ్యవర్తి? ఆయన మధ్యవర్తిగా, నీకు తండ్రికి మధ్యవర్తిగా ఆయన మధ్యలో ఉన్నాడు. నీకోసం నా కోసం ఏమొచ్చాడు? ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన తను తాను చెప్పుకున్నాడు, విమోచకుడు అని చెప్పుకున్నాడు. నిన్ను నన్ను పాపం నుండి విమోచించటానికి విమోచకుడుగా నేను వచ్చాను అని చెప్పేసి అక్కడ ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆహ్వానంలో మనం 3 విషయాలను మనం అక్కడ చూడవచ్చు. ఆహ్వానం ఫస్ట్ది ఆత్మయు పెండ్లి కుమార్తెయు. ఆత్మ ఫస్ట్. ఆహ్వానం వెనుకున్నటువంటి శక్తి ఎవరంటే ఆత్మ. పరిశుద్ధాత్మ ప్రమేయం లేకుండా ఎవరు కూడా ఏం చేయబడరు? రక్షింపబడరు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు కూడా చూసినట్లయితే, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, నేను వెళ్ళుట మీకు ప్రయోజనము, నేను వెళ్ళి ఆదరణకర్తను
పంపుదును. అక్కడ వాగ్దానం చేస్తున్నాడు, నేను వెళ్ళి మీకోసం ఏం పంపిస్తాను, ఒక ఆదరణకర్తను పంపుతాను. ఆదరణకర్త ఏం చేస్తాడు, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఆత్మ చేసే పని ఏంటండి? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి మనల్ని ఏం చేస్తుంది? హెచ్చరిక చేస్తుంది. ఆ హెచ్చరిక చేయబడినప్పుడు ఆ హెచ్చరికను కనుక స్వీకరించి మనలో పశ్చాత్తాపం కలిగిందనుకోండి, అదే పరిశుద్ధాత్మ యొక్క పని, పరిశుద్ధాత్మ యొక్క ఫలము అదే. వాక్యం వింటున్నాము, ఇది ఈ సాయంకాలము వాక్యం వింటున్నాము. ఆ వాక్యం విన్నప్పుడు ఆ వాక్యంని హృదయాన్ని తట్టిందనుకోండి, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు? తన క్రియని అక్కడ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క ఫలము అదే. నీ ఆత్మ కదిలింపబడింది, ఆత్మలో నువ్వు నింపబడినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఏం చేశాడు? తన యొక్క పనిని చేశాడు అనమాట. ఇక్కడ రెండవ వారిని చూసినట్లయితే ఆహ్వానింపబడినటువంటి వ్యక్తులు ఎవరు? పెండ్లి కుమార్తెయు రమ్ము. పెండ్లి కుమార్తె ఎవరు? వధువు సంఘము. వధువు సంఘం ఎవరు? సంఘము. ఆయన అంగీకరించినటువంటి వారమే కదా, వాళ్ళు కూడా రమ్మని చెప్తున్నారంట. ఆత్మలు సంపాదించిన వాళ్ళు సువార్తను వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? రమ్ము అని చెప్తున్నారు. సువార్తను ప్రకటించటం అనేది చాలామంది అనుకుంటారు, అబ్బా నేనేం చెప్తానులే సువార్త, అది అభిషక్తులు చేసే పని, అది ఒక వరం అండి, సువార్త వాక్యం చెప్పడం అనేది ఒక వరం అండి అని అనుకుంటాం. మనము అలా అనుకోకూడదు. అక్కడ ఇందాకే ఫస్ట్లోనే చెప్పాను, వెలిగింపబడిన నీవు నేను ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. మీరు వెళ్ళి సర్వలోకానికి ఏం చేయమని చెప్పాడు? అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు, ప్రకటించమని ఆజ్ఞ ఇచ్చాడు. సువార్తను ప్రకటించటం కేవలం రెవరెన్స్ అభిషక్తుల యొక్క బాధ్యతే కాదు, మనందరి బాధ్యత కూడా ఇది. ప్రతి ఒక్కరము కూడా సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. మూడవదిగా చూసుకున్నట్లయితే ఆహ్వానాన్ని, ఆ ఇన్విటేషన్ పొందుకోవాలంటే మనకు అవసరమైనవి ఏమిటి, ఏం కావాలంటే చూడండి, దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని రానిమ్ము. అక్కడ రెండు విషయాలు కనిపిస్తున్నాయి మనకి. దప్పికొన్న వారు రావాలి, రెండో వాళ్ళు ఎవరు కావాలి? ఇచ్చయించిన వారు. అంటే దాహము, కోరిక. దాహము, కోరిక. దాహము రెండు రకాలుగా ఉంటుంది, శారీరక దాహము, ఆధ్యాత్మిక దాహము. శారీరక దాహం వల్ల ఏం ఉపయోగం ఉండదు. మనకు ఉండవలసింది ఏం కావాలి? ఆధ్యాత్మిక దాహము కావాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు కదా. మరి యేసు సమరయ స్త్రీతో చెప్తాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నటికీ కూడా దప్పిక కొనడు. ఆ దప్పిక కొనని ఆ నీళ్ళు ఇవ్వడానికి పిలుస్తున్నాడు ఆయన ఆ నిత్య జీవానికి ఊరిడ నీటి బుగ్గగా ఉంటుంది, అది ఆ జీవజలము. నీటి బుగ్గ అయినటువంటి ఆ బుగ్గను నీకు ఇవ్వడానికి, నీకు నాకు ఇవ్వడానికి ఈ రాత్రికాల సమయం అందు ఆయన ఆహ్వానం పలుకుతున్నాడు. దప్పిక కొన్నావా? ఆ దప్పిక అతృష్ణ నీలో ఉన్నదా? ఆ తృష్ణ కనుక నీలో ఉన్నట్లయితే ఆయన ఇచ్చేటువంటి ఆహ్వానం ఇదే, రమ్మని పిలుస్తున్నాడు. రెండో ఆహ్వానం ఏంటి? ఇచ్చయించు అని. దేవాని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. కోరిక, ఆయన కలిగి ఉండాలనేటువంటి కోరిక దావీదుకు ఉంది కదా. అలాంటి కోరిక, అలాంటి తృష్ణ మనలో ఉండాలి. అందుకోసమే ఆ దప్పిక కొనే వారిని, ఆ తృష్ణ ఉన్నటువంటి వారిని, ఆ కోరికలు ఉన్నటువంటి వారిని ఏమంటున్నాడు? రమ్మని ఆహ్వానిస్తున్నాడు. మరి వచ్చారు, దప్పిక కొన్నవారు వచ్చారు, ఇచ్చేయించున్న వారు వచ్చారు. మరి ఏంటి రావడం వల్ల ఉపయోగం ఏంటి? ఏమంటున్నాడు? ఉచితంగా ఏమిస్తానంటున్నాడు? జీవజలము ఇస్తానంటున్నాడు. ఉచితం అంటే మనకు బాగా తెలుసు. ఉచితంగా ఏదన్నా ఇస్తున్నారంటే మనం ఎంత దూరం అయినా, ఎన్ని కిలోమీటర్లు అయినా ఏం చేస్తాము? ఎంత వ్యయ ప్రయాసాలు ఖర్చైనా వెళ్తాం. ఎంతసేపు లైన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు లైన్లో అయినా క్యూలో నిలబడతాం కదా. మరి ఆయన
నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి. ఉచితంగా ఇస్తానంటున్నాడు కదా, ఉచితంగా ఇస్తాను నేను, రండి అని పిలుస్తున్నాడు. మరి మనం ఎందుకు ఆయన ఉచితంగా ఇచ్చే దాని దగ్గరికి వెళ్ళట్లేదు? ఎందుకని మనం వెనకడిగేస్తున్నాము? ఎందుకంటే మనము రెండు వైపులా రెండు పడవల్లో కాళ్ళు వేస్తున్నాం. రెండు పడవలు. లోకం వైపు ఆశ ఉంటుంది, దేవుని వైపు ఆశ ఉంటుంది. పౌలు గారు మేడగది మీద వాక్యం చెప్తూ ఉన్నప్పుడు రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోయిన తర్వాత ఒక యవనస్తుడైనటువంటి ఐతుకు వచ్చాడు. ఏం చేశాడు? చోటు లేనందువలన ఏం చేశాడు? కిటికీలో కాలు ఒక అటువైపు ఇటువైపు వేసి కూర్చున్నాడు. నిద్ర వచ్చింది. ఏమైపోయాడు? పడిపోయాడు. మన బ్రతుకులు అలా ఉన్నాయా? లోకం వైపు కాలేసి దేవుని వైపు కాలేసామనుకోండి, పడిపోతాం. ఐతుకు వల్లే మన బ్రతుకులు అయిపోతాయి. పడిపోతాము. మరణమే. ఆయన పిలుస్తున్నాడు. ఉచితంగా నేను ఇస్తాను రమ్మని పిలుస్తున్నాడు. ఎంతటి ప్రయాస అయినా కానీ ఆశ కలిగి ఉండాలి. ఆశ మనలో ఉండాలి. సుంకరి అయిన జక్కయ్య, ఏముంది జక్కయ్యలో? ఆశ ఉంది. యేసును చూడాలనేటువంటి ఆశ ఉంది. ఆశ ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు? చెట్టెక్కి ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. చెట్టెక్కి కూర్చున్నాడు. ఏ జక్కయ్యలో ఉన్నటువంటి ఆశను దేవుడు చూశాడు. చూసి ఏమన్నాడు? జక్కయ్య దిగిరా, నీ ఇంటికి రక్షణ వచ్చింది. అదే ఆహ్వానం నీకు కూడా ఉంది. అదే ఆహ్వానం నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు దేవుడు. ఆశ నీలో ఉన్నట్లయితే, ఆ దాహం నీలో ఉన్నట్లయితే, ఆ దప్పిక నీలో ఉన్నట్లయితే, నీలో ఉన్న ఆ దప్పికని ఆశను తీర్చడానికి ఆయన జీవజలాన్ని ఆయనకు ఆయన రెడీగా ఉన్నాడు. అదే పిలుస్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18, రండి మన వివాదము తీర్చుకుందామని పిలుస్తున్నాడు. నీకేమైనా వివాదం ఉందా? దప్పికొన్న వారులారా నేల యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోయించిన వారులారా నా యొద్దకు రండి అని చెప్పేసి ఆయన పిలుస్తున్నాడు. నీ వివాదం ఏదైనా, నీ దుఃఖం ఏదైనా, నీ భారం ఏదైనా ఆయన ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ప్రియ సంఘమా, ఆయన పిలుపుని అందుకుందాం. ఆయన ఆహ్వానాన్ని మన్నిద్దాం. ఆయన నీ కోసం నా కోసం ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తూనే ఉన్నాడు. చూస్తున్న దేవుడు. ఇంకా 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 ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆచారంగా క్రైస్తవుడిగా ఉంటావు, ఆచార క్రైస్తవుడిగా ఉంటావు అని చెప్పేసి ఆయన నీ కోసం నా కోసము చూస్తూనే ఉన్నాడు. ఆ చూస్తున్న దేవుడు ఈ రాత్రి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. రా, నీ ప్రయాసం ఏమైనా, నీ భారం ఏదైనా నేను ఉన్నాను, నా దగ్గరికి రా అని చెప్పేసి ఆయన ఆహ్వానం పలుకుతున్నాడు. మరి చివరి వచనాల్లో ఏమంటున్నాడు? ఆయన కృప, ప్రేమ, దయ ఆయన చూపిస్తానన్నాడు. పాత నిబంధన చివరిలో శాపంను చూపించాడు. క్రొత్త నిబంధనకు వచ్చేప్పటికి ఆయన కృపని, ప్రేమను, దయను అక్కడ ఆయన మనకి చూపిస్తూ ఉన్నాడు అన్నమాట. పిలుస్తున్నాడు. ప్రియ సంఘమా, ఆయన పిలుపుని అందుకుందాం. ఆయన పిలుపుని అందుకొని నిత్య రాజ్యానికి వారసులమగుటకు ఆ ప్రకాశమానమైనటువంటి వేకు చుక్కను, ఆ మార్నింగ్ స్టార్ని మన హృదయాల్లో వెలిగించుకుందాము. మన హృదయాల్లో మనం వెలిగింపబడటమే కాదు కానీ అనేక మందిని, నశించిపోతున్నటువంటి అనేక మందిని వెలుగు సంబంధులుగా మార్చటానికి మనం ఒక టార్గెట్ పెట్టుకుందాము. ఆ విధంగా జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అట్టి కృపను దయచేయనుగాక. నాకు ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి సంఘ కాపరులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను.